అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గారు ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక కొత్త థీమ్ని చెప్పారనమాట. అదేంటంటే నయా భారత్. 79వ స్వాతంత్ర దినోత్సవ థీమ్ ఏంటంటే నయా భారత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి థీమ్స్ అడుగుతారు. ఒలింపిక్స్ థీమ్ ఏంటని, ఇటీవల G20 సమావేశాలు దాని యొక్క థీమ్ ఏంటని, కామన్వెల్త్ గేమ్స్ యొక్క థీమ్ ఏంటని, ఇలా థీమ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 79 స్వాతంత్ర దినోత్సవ యొక్క థీమ్ ఏంటంటే నయా భారత్. అర్థమైందా? అలాగే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక 2 రికార్డులని సృష్టించారనమాట, క్రియేట్ చేశారు. అదేంటంటే ఫస్ట్ వన్, వరుసగా 12వసారి ఎర్రకోట నుండి ప్రసంగించి ఇందిరాగాంధీ రికార్డుని బద్దలు కొట్టారనమాట. ఇందిరాగాంధీ వరుసగా 11 సార్లు మాత్రమే ప్రసంగం చేసిందనమాట. మొత్తం చూసుకుంటే ఇందిరాగాంధీవి 16 సార్లు. మధ్యలో 1975 తర్వాత ఆమె ఓడిపోయి మళ్ళీ 1980లో గెలిచింది కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకుంది. సో ఇప్పుడు ఎవరు రికార్డు బద్దలు కొట్టారంటే మోడీ గారు ఇందిరాగాంధీ రికార్డుని. ఇప్పుడు మోడీ వరుసగా ఎన్నిసార్లు ప్రసంగించారో 12 సార్లు అనమాట 2014 నుండి. అలాగే ఈ ఎర్రకోట నుండి ప్రసంగాల్లో భాగంగా చూసుకుంటే టాప్ 5 ప్రధానమంత్రులు ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఎన్నిసార్లు స్పీచ్లు ఇచ్చారో, జెండా ఎగరేశారు ఎర్రకోట నుంచి అనేది మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కంటిన్యూస్గా 17 సార్లు ప్రసంగం ఇచ్చారనమాట. అర్థమైందా? 17 సార్లు. రెండవది ఇందిరాగాంధీ మొత్తం కలిపి 16 సార్లు ఇచ్చిందనమాట. వరుస క్రమంలో చూసుకుంటే మోదీ సెకండ్ ప్లేస్లో ఉంటారు. మొత్తంగా చూసుకుంటే ఇందిరాగాంధీ సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఇక్కడ మీరు గమనించాలన్నమాట. మూడవది నరేంద్ర మోడీ గారు వరుస క్రమంలో 12వసారి, అలాగే మొత్తం చూసుకున్న 12వసారి అనమాట. 4వ స్థానంలో మన్మోహన్ సింగ్ గారు 10 సార్లు ఇచ్చారనమాట ప్రసంగం ఎర్రకోట నుండి. అలాగే లాస్ట్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 సార్లు ఇచ్చారనమాట. ఇది మొత్తం ఎర్రకోట ప్రసంగాలు ప్రధానమంత్రుల గురించి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 79వ స్వాతంత్రం యొక్క థీమ్ ఏంటంటే నయా భారత్. ఇందులో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవ భాగంగా 1090 మందికి అవార్డులు ప్రదానం చేసిందనమాట గవర్నమెంట్. అర్థమైందా? ఈ 1090 మంది సైనికులు అంటే అన్ని రంగాలు, పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్, అన్ని రంగాల సైనికులకు కూడా అవార్డ్స్ ప్రదానం చేసింది. ఇందులో భాగంగా 127 మందికి గ్యాలంటరీ అవార్డ్స్, అలాగే 40 మందికి విశిష్ట సేవా పురస్కారాలు, అలాగే 290 మందికి మెన్షన్ ఇన్ డిస్పాచ్ అనే అవార్డులని ప్రదానం చేసిందనమాట కేంద్రం. అర్థమైందా? అవార్డులు ఎంతమందికి ఇచ్చింది, ఏ అవార్డులు ఎంతమందికి ఇచ్చింది అని కూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇలాంటి బిట్లు ఖచ్చితంగా మనకి ఆప్షన్లు ఇస్తారనమాట. కన్ఫ్యూజ్ అయిపోతాం. 40 మందా, 45 మందా, 30 మందా, 32 అని నెంబరింగ్ మనకి తప్పిస్తుంటారు అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంట, అండర్లైన్ చేసుకుని మరి ఎంతమందికి టోటల్గా అయితే ఎంతమందికి 1090 మందికి అనమాట. అర్థమైందా? ఓకే. అయితే మనకిప్పుడు గ్యాలంటరీ అవార్డ్స్ గురించి కూడా కొంచెం తెలుసుకొని ఉంటాం. మినిమం నాలెడ్జ్ ఉండాలి గ్యాలంటరీ అవార్డ్స్ అంటే ఏంటనేది. గ్యాలంటరీ అవార్డులు అనేవి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు, రెండోది వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అనమాట. వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు చూసుకుంటే పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, ఈ 3 అవార్డులు అనేవి వార్ టైంలో ఇస్తారనమాట. అంటే యుద్ధ సమయంలో ఎవరైతే అత్యంత సేవలను చూపిస్తారో వాళ్ళకి ఈ యొక్క అవార్డులను ఇస్తారు. ఏంటి? పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. అలాగే పీస్ టైంలో ఎవరైతే అత్యున్నత సేవలను అందిస్తారో వాళ్ళకి 3 అవార్డులు ఇస్తారు. అవేంటంటే అశోక చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్ర. అర్థమైందా? ఈ మొత్తం కలిపి 6 గ్యాలంటరీ అవార్డ్స్. ఒకటి ఫస్ట్ టైప్ ఏంటంటే వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, సెకండ్ టైప్ ఏంటంటే
పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. ఇవేంటో మనం తెలుసుకున్నాం. అయితే హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఏంటంటే పరమవీర చక్ర. మన బాలబాబు గారి సినిమా పేరు గుర్తుంచుకోండి, అర్థమైందా? పరమవీర చక్ర హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కల్చరల్ అండ్ హెరిటేజ్కి సంబంధించి భారత సాంస్కృతిక వారసత్వ లోని భాగంగా యునెస్కోకి చెత్త పూజ అని నామినేట్ చేశారనమాట. యునెస్కో వారసత్వ సాంస్కృతిక వారసత్వ కొన్ని కల్చరల్ హెరిటేజ్ని మనకి నామినేట్ చేస్తారనమాట. పెద్ద పెద్ద దేవాలయాలకి, అలాగే పండగలకి, డ్యాన్సెస్కి, కొన్ని హోలీ బుక్స్కి, రామాయణ భారతం అలాంటి బుక్స్కి హోదా ఇస్తారనమాట. కల్చరల్ హెరిటేజ్ హోదా ఇస్తారనమాట. అలాంటి హోదా ఇప్పుడు చెత్త పూజ అనే దానికి ఇచ్చారు. ఈ చెత్త పూజ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇటీవల యునెస్కో ఏ పండగకి కల్చరల్ హెరిటేజ్ స్టేటస్ని అందించిందంటే చెత్ పూజ. ఏంటి చెత్ పూజ? చెత్ పూజ అంటే మరేం కాదు, మనం పుట్లపాలు పండగ అంటాం కదా, నాగుల చవితి చేస్తాం, దాన్నే చెత్ పూజ అంటారనమాట. మన సైడ్ ఇది అంత ఫేమస్ కాదు, కానీ బీహార్లో చాలా ఫేమస్. అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఈ 3 స్టేట్లో ఈ చెత్త పూజని చాలా బాగా జరుపుతారనమాట. సో కొన్ని నార్థన్ సైడ్ కొన్ని పండుగలు గ్రాండ్గా జరుగుతారు, మన సౌత్ సైడ్ కొన్ని పండుగలు గ్రాండ్గా జరుగుతారు. మన సైడ్ అయితే వినాయక చవితి అని, అలాగే దీపావళి, అలాగే ఇంకేంటంటే సంక్రాంతి, ఇవి మనం బాగా జరుపుకుంటాం. నార్త్ సైడ్ వెళ్తే వాళ్ళ పండుగలు కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట. గ్రాండ్ హోలీ అని, ఈ చెత్త పూజ అని, జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి అంటారు కదా, ఇది కూడా చాలా ఇటువైపు బాగా జరుపుతారు అనమాట. సో కల్చరల్ హెరిటేజ్ని ఇటీవల ఏ పండగకి ఇచ్చారంటే చెత్త పూజకి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఈ యునెస్కో అంటే ఏంటనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. యునెస్కో అంటే యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1945లో ఇది ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ అనమాట ఫ్రాన్స్లో ప్యారిస్లో అనమాట ఉంటుందన్నమాట. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనం తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలన్నమాట. యునెస్కో అబ్రివేషన్ అనేది ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో టాటో 2 అనే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించబోతున్నారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. టాటో 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రంలో నిర్మించుతున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇది చైనాకు పోటీగా ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఏంటంటే టాటో 2. ఇది ఏ నదిపై నిర్మిస్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకుండాలి. ఏ నదిపై అంటే సియోమ్ నదిపై అనమాట. సియోమ్ నదిపై నిర్మిస్తున్నారు. ఏ స్టేట్లో అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మధ్య వార్తల్లో ఉంది. చైనా మనకి ధీటుగా అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఒక నదిపై పెద్ద పవర్ ప్రాజెక్ట్ నిర్మించి మనకి సవాల్ చేసిందనమాట. మనము అంత పవర్ ప్రాజెక్ట్ నిర్మించలేమని. ఇప్పుడు భారత్ అదే సవాల్ని తీసుకొని ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది. సో మనకి ప్రెస్టేజ్ విషయం కాబట్టి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోవాలి. ఏంటంటే టాటో 2. ఏ నదిపై అంటే సియోమ్ నది. ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే అక్టోబర్ 1వ తేదీ నుండి యూపీఎస్సీ అనమాట శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుందనమాట. అంటే శతాబ్ది ఉత్సవాలు అంటే 100 సంవత్సరాలు అది స్థాపించబడి 100 సంవత్సరాలు అయింది కాబట్టి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుందనమాట అక్టోబర్ 1వ తేదీ నుంచి. అయితే యూపీఎస్సీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1926లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్ అనమాట న్యూఢిల్లీలో ఉంది. ఈ ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరంటే అజయ్ కుమార్ అనమాట. యూపీఎస్సీ అంటే మీ అందరూ తెలుసు, యూనియన్ పబ్లిక్
సర్వీస్ కమిషన్ మనకి సివిల్ సర్వీస్ అలాగే కొన్ని ఆఫీసర్స్కి ఎగ్జామ్స్ యూపీఎస్సీ పెడుతుందన్నమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇటీవల ఏ కమిషన్ అనేది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అనేది మనకి బిట్టుకేస్తారు. ఏదంటే యూపీఎస్సీ అనమాట. అలాగే యూపీఎస్సీ హెడ్ క్వార్టర్ కూడా తెలుసుకోవాలి. ఆప్షన్లు ఇస్తారు, ముంబై అని, ఢిల్లీ అని, హైదరాబాద్ అని, పూణే అని, ఇలా ఆప్షన్లు ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ చేస్తారు. న్యూఢిల్లీలో యూపీఎస్సీ హెడ్ క్వార్టర్ ఉంది. అలాగే దీని యొక్క చైర్మన్ కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్, అజయ్ కుమార్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్కి, మోనాలిసా అనే పేరు గల సర్పంచ్కి సర్పంచ్ సంవాద్ అనే అవార్డు వచ్చిందనమాట. ఏంటి, సర్పంచ్ సంవాద్ అనే అవార్డు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్లో ఏ ఎగ్జామ్స్ జరిగినా ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్కి సంబంధించింది కాబట్టి స్టేట్లో ఏ ఎగ్జామ్ అయినా ఈ బిట్ డ్యామ్ షూర్ బిట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. అర్థమైందా. సర్పంచ్ సంవాద్ అనే అవార్డు జాతీయ పురస్కారం అనమాట. ఇది నేషనల్ వైజ్గా ఇస్తారనమాట. ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన మోనాలిసా అనే సర్పంచ్కు ఇది వచ్చిందనమాట. అయితే ఈమె ఎందుకు వచ్చిందంటే ఈమెకి చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ అనే ఒక థీమ్ మీద, ఒక విషయం మీద ఈమె వీడియో చేసిందనమాట. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి గవర్నమెంట్ దృష్టిలో పడి ఈమెకి ఈ అవార్డు రావడం అనేది జరిగిందనమాట. సర్పంచ్ సంవాద్ అవార్డు అనమాట. అయితే మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేవి అందరికీ తెలుసు. ఈ కామన్వెల్త్ గేమ్స్ లాస్ట్ ఎడిషన్ అయింది ఇప్పుడు 2030లో 24th ఎడిషను జరగబోతుంది మన ఇండియాలో. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్కి ఐఓఏ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది బిడ్కు అనుమతి ఇచ్చిందనమాట. బిడ్ అంటే మరేమీ కాదు, ప్లేయర్లకు వేలంపాట వేయడం అనేది అనమాట. వేలంపాట వేయడం యొక్క ప్లేయర్స్కి, అలాగే కొన్ని యొక్క టీమ్స్కి వేలంపాట వేయడాన్ని బిడ్ అంటారనమాట. ఈ బిడ్కు అనుమతి ఇచ్చింది అంటే ప్రాసెస్ స్టార్ట్ చేసింది అనమాట. ఈ 2030లో మన ఇండియాలోనే కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. అర్థమైందా. అయితే కామన్వెల్త్ గురించి మనం హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1930లో స్టార్ట్ అయ్యాయి అనమాట. మన ఇండియాలో ఎన్నిసార్లు జరిగాయి అంటే ఒకసారి జరిగింది. 2010లో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు జరగబోతున్నాయి 2030లో. అయితే లాస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే ఇంగ్లాండ్లో జరిగాయి. ఓకేనా. ఇప్పుడు జరగబోయేది ఎన్నో ఎడిషన్ అంటే 24th ఎడిషన్. నెక్స్ట్ వన్ ఇంకోటి కూడా స్పోర్ట్స్కి సంబంధించింది ఏంటంటే స్వీడన్కు చెందిన మోండో డూప్లాంటిస్ అనే క్రీడాకారుడు పోల్ వాల్ట్ గేమ్లో 13వసారి వరుసగా ప్రపంచ రికార్డు సృష్టించాడనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పోల్ వాల్ట్ గేమ్ ఏంటంటే క్రీడాకారుడు చేతిలో స్టిక్ని పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. ఆ యొక్క లక్ష్యం వచ్చేటప్పుడు, లక్ష్య ఛేదనకి అదే లైన్ అంటారు కదా, అది వచ్చేటప్పుడు ఆ స్టిక్ని ఇలా పెట్టుకొని ఎగురుతాడు అనమాట. ఎలా చెప్పాలంటే ఇలా చేతిలో స్టిక్ని ఆధారంగా చేసుకుని ఇలా భూమి మీద పెట్టి జంప్ చేస్తారనమాట. అది చాలా ఎంత ఎత్తుకి వెళితే అంత అతను విన్ అని గుర్తిస్తారనమాట. అయితే అతను 6.15 మీటర్స్ అనమాట, 6 మీటర్ల కంటే ఎక్కువ ఎదిగి ఈ ప్రపంచ రికార్డుని సృష్టించాడనమాట. ఇతని పేరు మరియు ఆ గేమ్ యొక్క పేరు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇతని పేరు ఏంటంటే మాండో డూప్లాంటిస్. గేమ్ యొక్క పేరు ఏంటంటే పోల్ వాల్ట్ గేమ్ అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవి. ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్వాతంత్ర దినోత్సవం ఎన్నోది స్వాతంత్ర దినోత్సవం? 79వ స్వాతంత్ర దినోత్సవం. థీమ్ ఏంటి? నయా భారత్. ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగించిన తర్వాత 2 రికార్డులు బద్దలు కొట్టాడు. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సారీ, నేను మర్చిపోయాను. ప్రధాని మోదీ ఇంకొక రికార్డు ఏది బద్దలు కొట్టాడో నేను చెప్పలేదన్నమాట. ఎక్కువగా సమయం ప్రసంగించిన
ప్రధానిగా కూడా మోడీ రికార్డు బదులు కొట్టాడనమాట. సుమారు ఈరోజు 103 నిమిషాలు మాట్లాడానమాట. ఇది కూడా ఇంపార్టెంట్, అది నేను మర్చిపోయాను, ఇది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే ఫస్ట్ రికార్డ్ ఇంపార్టెంట్ ఏంటి, వరుసగా 12సారి ప్రసంగించి ఇందిరాగాంధీ రికార్డుని బదులు కొట్టాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంకా రేపటి కరెంట్ అఫైర్స్లో మనం కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.